వారెవ్వా లోకేశం సారా మజాకా ఇక మరి జగన్నాథ్ సార్ని అయితే ఇక తడా కరుచుకుంటున్నాడు. ఇక నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నాడు. ఇక మరి రాబోయే రోజుల్లో మేమే అధికారంలోకి వస్తామంటున్నాడు. ఇక మరి ఎట్లున్నది ఏం సంగతి ఒకసారి చూద్దాం పండి. నారా లోకేశం సారు రాజకీయమే అలగున్నదులో ఎవ్వరికినకుండా ఏడ తగ్గకుండా బహిరంగ సభలు పెడుతున్నాడు. జగన్నాథ్ సార్ను తిడుతున్నాడు. ఇయాల పార్వతాపురం నియోజకవర్గంలో మీటింగ్ పెట్టిండు. గీ మీటింగ్లా మొదలు గీ అన్న పార్టీ నుండి మా భూములనే తీసుకుంటివి నవసకమంటూ పేరు పెడితివి సప్లాను నిధులనే దోచుకుంటివి అమ్మఒడుకు మళ్ళించి వేస్తివి నువ్వు మాయలోడివి జగను నువ్వు మాట తప్పావు జగను నీకు పోయే కాలం జగను 2 నెలలు ఉందిరా జగను పోవాలి జగను నువ్వు పోతావురు జగను పోవాలిరా జగను దిగిపోతావురు జగను. ఇన్నర్ గదుల్లో ఖతర్నాక్ పాట అల్లిండు. అన్న పాటకందరూ నవ్విండ్రు. పోవాలి జగన్ అనే గదుల్లో రావాలి చంద్రబాబు రావాలి పవన్ అని కూడా పాట పాడిండు. ఈనుండ్రి మరి ఎవరు రావాలి? రావాలిరా బాబు వచ్చి ఆలారిర బాబు రావాలిర పవను వచ్చి ఆలారిర పవను. విన్నారు కదా అన్న జోషే అలాగున్నదిలే. మొత్తానికి లోకేశం సార్ దగ్గర మార్కులు కొట్టేసిండు గాని మరి లోకేశం సార్ ఏం మాట్లాడిండో ఈనుండ్రి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ శిరసు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర దద్దరిల్లింది. ఉత్తరాంధ్ర యూత్ పవర్ అదిరిపోయింది. ఉద్యమాలు పోరాటాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర గడ్డ. వచ్చే ఎన్నికల్లో అదే ఫ్యాన్ కి కరెంట్ షాక్ ఇచ్చేదానికి ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. షురు చేసుడే ఫ్యాన్ కు షాక్ వచ్చేటట్టు మాట్లాడింది కదా. అంతేకాదులో సీఎం జగన్నాథ్ సార్ కు ఏదో రోగం వచ్చిందంట. ఇనుండ్రి కొత్త జబ్బు వచ్చిందండి. ఆ జబ్బు పేరు డయేరియా. నమ్మట్లేదా? డయేరియా వచ్చింది. కావాలంటే తాడేపల్లి కొంప దగ్గరికి వెళ్ళి పరీక్షలు నిర్వహిద్దాం. నేను ఒకే ఒక ఉదాహరణ ఇస్తా. ఇది ఎంత చెత్త ప్రభుత్వం తేల్చి చెప్పేదానికి. నిన్నగాక మొన్న గుంటూరులో కనీసం సురక్షితమైన తాగునీరు ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితులు లేదు. ఏకంగా డయేరియాల వల్ల గుంటూరులో 2 చనిపోయారు. వందలాది మంది ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఇంత జరుగుతున్నా కూడా ఈ దున్నపోతు ప్రభుత్వం నిద్ర లేసే పరిస్థితి లేదు. ఇంతమంది చనిపోతున్నా ప్రభుత్వం కనీసం ఒక్కసారి సమీక్ష చేసే పరిస్థితి లేదు. విన్నారు కదా ఆంధ్రాల పరిస్థితి అట్లుందన్నమాట. అటెనక జగన్నాథ్ సార్కి సినిమాల పిచ్చి ఎక్కువైందని ఇగో గీ తీర్లు అరుచుకున్నాడు. జగన్ కి ఈ మధ్యన సినిమా పిచ్చి ఎక్కువైందండి. ఒక పక్కన వ్యూహం అంటారు, ఇంకో పక్కన యాత్ర 2 అంటారు. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే టికెట్లు కొనిచ్చి డబ్బులిచ్చి కార్యకర్తలకి వెళ్ళి సినిమా చూడండి అంటే వైకాపా పని అయిపోయింది, అంతమే యాత్ర మొదలవుతుంది, మాకు సినిమా వద్దు బాబు అంటున్నారు. ఆ సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో మనందరం చూసాం. మొదటి షోలో కూడా ఎవరు వెళ్ళి కూర్చునే పరిస్థితి లేదు. పాపం ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ బాగా నష్టపోయాడు. వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అడిగాడు, అయ్యా మీకోసం నేను సినిమా తీసా, నష్టపోయా, కొంచెం నష్టం పూడ్చండి అన్నాడు. చీపో నువ్వు నష్టపోయింది కదా, మరి నష్టపోయావు కదా అని మెడబట్టి బయటికి గెంటేశాడు ఆ ప్రొడ్యూసర్ని జగన్. ఆ ప్రొడ్యూసర్ కోపం వచ్చింది. బయటికి వెళ్ళి ఒక పోస్టర్ తయారు చేశాడు. ఆ పోస్టర్ పేరేంటో తెలుసా? అంతిమ యాత్ర. ఆ పోస్టర్ తీసుకెళ్లి జగన్ చూపించాడు. నాకు డబ్బులు నువ్వు ఇవ్వబోతే అంతిమ యాత్ర సినిమా తీస్తానన్నాడు. ఆ దెబ్బకి జగన్ భయపడిపోయి ఏకంగా హార్స్లీ హిల్స్ లో అతి ఖరీదైన 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఆ ప్రొడ్యూసర్ కి అప్పగించాడు. విన్నర్ గదుల్లో లోకేశం సార్ మాటలు అచ్చం సినిమా చూసినట్టే చెప్తుంది కదా. ఇగో గిట్లా సీఎం జగన్ అయితే అరుచుకున్నాడు లోకేశం సారు.
చూడాలే మరి బాగానే తిప్పలు పడుతున్నాడు గాని అధికారంలోకి వస్తారో రారో.